అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు పత్తిత్తు మాటలైతే మాట్లాడుతూ ఉన్నారు. చాలా కోపం వస్తూ ఉంది. ఎందుకంటారా, మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వంశీని అరెస్ట్ చేసినందుకు కానీ, వంశీని హైదరాబాదులో దాక్కున్న వంశీని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి జైలుకి పంపించినందుకు గాను ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి గతం గుర్తు చేసుకోమని చెప్పైతే నేను చెప్తా ఉన్నాను. ఏదైనా ఒక రాజధాని కోసం పోరాటాలు జరుగుతాయి, అక్కడక్కడ జరుగుతాయి. కానీ మహిళలు అంత ఎత్తులో వచ్చి అమరావతి రాజధాని కోసం ఎంత పోరాడారండి. వాళ్ళని ఏం చేశారా? లాఠీ చార్జీలు, వ్యాన్లు బలవంతంగా ఎక్కించి కాళ్ళు చేతులు పట్టుకుని బస్సుల్లో పడేసి స్టేషన్లకు తీసుకెళ్ళి రిమాండ్లకు తీసుకెళ్ళి ఇన్ని చేసావే జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు నీకేం గుర్తు రాలేదా? ఎక్కడైనా సరే అవినీతి చెందాడు, ఒక కిడ్నాప్ కేసులో ఇరుక్కున్నోడిని తీసుకొచ్చి లోపల వేసారు అంటే సరే, ఆ కోర్టు పరిధిలో ఉంది, పోలీసుల పరిధిలో ఉంది, వాళ్ళు ఏదో విచారణ చేయింది, ఎట్లా తీసుకొస్తారు అని చెప్పి సర్దుకుపోవాల్సింది పోయి బయటకు వచ్చి ఆడ ప్రెస్ మీట్ పెట్టి ఆడ నాటకాలు వేస్తాను నువ్వు. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఇది మట్టుకు గట్టిగా మట్టుకు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటారా, ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మిమిక్రీ స్టార్ట్ చేశాడు. ఇంతకు ముందు మట్టుకు మొహానికి ఏదో క్రీమ్ పూసుకుని ఎండలో తిరుగుతున్నప్పుడు నల్లగా అయిపోయినట్టుగా బిల్డప్లు ఇచ్చుకుంటా తిరిగేవాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న వాయిస్ని అయితే ఇమిటేట్ చేస్తూ ఉన్నాడు. మనం కనుక గమనించినట్లయితే గుంటూరు మిర్చి యార్డ్లో ఒకవేళ ఆ ఘాటుకో లేకపోతే వాళ్ళ నాన్న వాయిస్ ఇమిటేట్ చేయాలని చెప్పో రైతుల దగ్గరికి వెళ్తే వాళ్ళ నాన్నకి సంబంధించిన సింపతి చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళ నాన్నకి సంబంధించిన వాయిస్ని ఇమిటేట్ చేయాలని చెప్పి అయితే ట్రై చేశాడు. కానీ అదైతే సెట్ కాల. వాళ్ళ చెల్లెలు షర్మిల గారు మాట్లాడినట్టయితే ఉందని చెప్పి నెటిజన్లు అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఒకటి వంశీని అరెస్ట్ చేసినందుకు ఇన్ని మాట్లాడావు. అచ్చెన్నాయుడు సంగతి ఏందా? చింతమనేని ప్రభాకర్ సంగతి ఏందా? కొల్లు రవీంద్ర సంగతి ఏందా? పెద్ద ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి సంగతి ఏందా? అచ్చెన్నాయుడు గారు ఫైల్స్ ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చి ఇంట్లో ఉంటే గోడ దూకెళ్ళి బయట రాష్ట్రానికి వెళ్ళిపోవాలా, ఆంధ్రప్రదేశ్లోనే ఉంటే గోడ దూకెళ్ళి పోలీసుల్ని తీసుకొచ్చి రిమాండ్కి పంపించారు. అది కూడా ఒక రోజంతా కారులో తిప్పి, అది కూడా ఒక ఫిట్నెస్ లేని వెహికల్లో తిప్పి. అతను ఎంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఉంటాడు ఒకసారి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి. రవీంద్ర గారి విషయం కానీ, ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఒక కేసులో నుంచి బయటికి రాగానే రిమాండ్ నుంచి మళ్ళీ ఇంకో కేసులో లోపలికి పంపించాం. ఇద్దరు ప్రభాకర్ రెడ్డి గారు, ఒక ప్రభాకర్ రెడ్డి గారు, చింతమనేని ప్రభాకర్ గారి పరిస్థితి అదే పరిస్థితి. కానీ నీ ఎక్కడ వాళ్ళు తగ్గలా, నీ వాళ్ళలాగా మొహం చాటేలా, నీ ఓళ్ళలాగా వంశీలాగా పక్క రాష్ట్రానికి పోయి పారిపోలా. ఎక్కడే ఉన్నారు? చంద్రబాబు నాయుడు కాపలా కాశారు, రాష్ట్రానికి కాపలా కాశారు, లోకేష్ గారు వెంట నడిచారు, ఎన్నో చేశారు. నీలాగా దొంగ స్క్రిప్ట్లు, దొంగ ఆరాలు చేసుకుని ఇన్ని నెలల తర్వాత కూడా బయటకు వచ్చావు అంటే రాజకీయంగా నువ్వు లబ్ధి పొందడానికి తప్పితే ప్రజల లబ్ధి గురించి ఎప్పుడు ఆలోచించిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి.